భరత మహాశయులకు విజ్ఞప్తి సినిమా చాలా బాగుంది. అసలు కాన్సెప్ట్ మాత్రం డిఫరెంట్ గా ఉంది. ఈ సినిమా మాత్రం పెళ్లైన వాళ్ళు మాత్రం కంపల్సరీ చూడాలి. ఈ మధ్య ఈ జనరేషన్ లో పెళ్లైన వాళ్ళు ఏదో భార్య మీద బోర్ వచ్చిన తర్వాత వేరే అమ్మాయిని చూడడము, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, వేరే అమ్మాయితో లవ్ అఫేర్స్ నడపడము ఇలాంటి స్టోరీ ఉంది. కానీ ఈ సినిమా పెళ్లైన వాళ్ళు భర్తలు చూస్తే మాత్రం సినిమా పేరే ఉంది, భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఏంటంటే మీరు వేరే అమ్మాయిని పెళ్లైనాక వేరే అమ్మాయిని చూడడం గానీ వేరే అమ్మాయితో మాట్లాడడం గానీ చేయొద్దు. అసలు ఈ సినిమా రవితేజ గారు చాలా బాగా తీశారు. కాన్సెప్ట్ చాలా బాగుంది, కామెడీ ఉంది. ఇందులో వెంకట కిషోర్ గారు, రవితేజ గారు అండ్ గడప్ సీన్ గారు ప్రతి ఒక్క యాక్టర్స్ ఉన్నారు. కామెడీ అయితే వేరే లెవెల్ ఉంది, స్టోరీ మాత్రం ఇంతే. మూవీ అయితే ఈ భోగిలో కొంచెం ఇంకా రవితేజ గారు కొంచెం డిఫరెంట్ స్టోరీ తీసుకుంటే బాగుండు. ఇది ఆల్రెడీ రొటీన్ గా ఉంది స్టోరీ, కానీ కామెడీ పరంగా అయితే ఓకే. స్టోరీ అయితే ఇంతే. భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటే భర్తలు కోసమే చూపించారు. ఈ స్క్రిప్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటే బాగుండాలి. నార్మల్ గా ఉంది స్క్రిప్ట్, కానీ అనుకున్నంత లేదు. కొంచెం వేరే లెవెల్ లో ఎక్స్పెక్టేషన్ ఉండే. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, స్టోరీ అండ్ మ్యూజిక్ అన్ని చాలా బాగుంది. కానీ స్టోరీ కొంచెం లాగ్ అనిపించింది.